పెద్దమ్మ పండుగ ముందు రోజు రాత్రి పెద్దమ్మ పెట్ట ఊరు మొత్తం తిరుగుతుంది. యాదవ్స్ ఎంతమంది అయితే ఊరో వాళ్ళ ఇంటికి ఆ రోజు రాత్రి వెళ్తుంది పెద్దమ్మ పెట్ట. అయితే ఇప్పుడు పెద్దమ్మ పెట్ట అన్ని ఇళ్ళు తిరుగుకుంటూ మా ఇంటికి కూడా వచ్చింది. ఇంకా మా ఇంటి ముందర నిలబడ్డారు పెట్టె తీసుకొని. ఇంకా పక్క ఇంటికి నుంచి ఇంకా రాలేదు, నిలబడ్డది పక్కన. మా పెద్దమ్మ మామయ్య వాళ్ళ ఇల్లు అక్కడి నుంచి ఇప్పుడే వచ్చింది. ఇప్పుడైతే ఇంకా మా చిన్న కొడలు నేను నీళ్ళు పోస్తా అని చెప్పేసి దేవుళ్ళ పెట్టె పట్టుకున్న వాళ్ళకి మాత్రం నీళ్ళు పోస్తుంది. మా చిన్న కొడలు నేను అత్తమ్మ నీళ్ళు పోసినాం. ఆ పెద్దమ్మ పెట్టె దేవుడు వచ్చే వాళ్ళందరూ నిలబడ్డ వాళ్ళందరికీ నీళ్ళు పోసి ఇంట్లోకి ఆహ్వానించి. పండుగ రోజు ముందు రోజు పెట్టే ప్రతి ఒక్క ఇల్లు తిరుగుతుంది, మొత్తం ఊరంతా యాదవ్స్ ఎంతమంది అవుతుందో వాళ్ళ ఇల్లు అన్నీ తిరుగుతుంది. ఇప్పుడైతే ఇంకా ఇంట్లోకి పెట్టొచ్చింది. ఇంకా ఇట్లా చేతిలో పట్టుకున్నది చూడండి బుట్ట లాంటిది, దాన్నే పెద్దమ్మ పెట్టె అంటారు. ఇప్పుడు ఆ పెట్టెనైతే ప్రతి ఇంటికి తీసుకొని వచ్చి కొబ్బరికాయ కొట్టిన తర్వాత మళ్ళీ వెళ్తారు. కొంతమంది ఎవరైనా మేకలు కోసుకుంటూ ఉంటారు కదా, మేకల్ని అది ఇంట్లోనే కోసుకుంటే అది మెచ్చిన తర్వాత వాళ్ళు కోసి వెళ్తారు. మేమైతే మా చెలకలో ఉన్న లింగమే దేవుడికి పెట్టుకున్నాం కాబట్టి జస్ట్ మా దగ్గర కొబ్బరికాయ కొట్టి అందరికి బొట్లు పెట్టి కొబ్బరికాయ కొట్టి వెళ్ళింది పెట్టె. వీళ్ళైతే ఎవరెవరికైతే దేవుడు వస్తారో వాళ్ళందరూ 3 రోజులు అసలు ఏం తినకుండా ఉంటారు. అంటే అన్నం తినరు, పండ్లు పాలు ఇవి తాగి మాత్రమే ఉంటారు 3 రోజులు. ప్రతిసారి మా ఊర్లో పెద్దమ్మ పండుగ అది గోకులాష్టమి వెళ్ళక ముందు బేస్తవారం రోజే చేస్తారు. బేస్తవారం రోజు పండుగ అయితే బుధవారం రోజు రాత్రి పెట్టె తిరుగుతుంది ఊరంతా. మా ఇంటికి వచ్చే వరకల్లా 11 అయింది. ప్రతిసారి ఇంకా లేట్ అవుతుండే, ఈసారి అయితే 11 అయింది. రాత్రి అంతా తిరుగుతూనే ఉంటారు. ఇంకా వాళ్ళు అలసిపోయి వాటర్ అడుగుతారు పాలు లేకుండా ఇవ్వడానికి. ఎప్పుడైనా మేము పాలైనా పండ్లైనా ఇస్తుండే. ఈసారి ఇంకా మేము వాళ్ళు వాటర్ అడిగితే ఇంకా నిండుకుండా నీళ్ళు, అసలు మేము వాడని నీళ్ళు ఉంటే వాళ్ళందరూ తాగి వెళ్ళారు. అది పెట్ట. వీళ్ళందరూ 3 days వరకు ఏం తినకుండా వాటర్ పండ్లు తినే ఉంటారు. ఇది పెట్టె తిరగడం అంటారు ఇంటింటికి. ఎవరైనా మేకను కోసుకోవాలంటే ఇప్పుడే ఇంకా మెచ్చిన తర్వాత కోసేసి వెళ్తారు. ఇంకా మా మేకలు ఇది కట్టుకుని తొందరగానే అయిపోయింది, కానీ కొంతమంది మెచ్చక చేయక చాలా టైం పడుతుంది. కొంతమంది ఇట్లా చిలుకలు ఉంటే చిలుకలు కోసుకుంటారు, లేదంటే పెద్దమ్మ గుడి కాడ కోస్తారు. కొంతమంది ఇంటి దగ్గర ఎవరి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు పెద్దమ్మ తల్లికి మేకను పెట్టుకుంటారు. మా ఇంటికైతే పెద్దమ్మ పెట్టె వచ్చి వెళ్తుంది. రాత్రి 11 అయిపోయింది పెట్టొచ్చే వరకు. మా ఊర్లో ఇలా జరుగుతుంది. అన్ని ఊర్లలో దాదాపు పెద్దమ్మ పండుగ జరుగుతూనే ఉంటుంది, చేసుకుంటారు. మా ఊర్లో మాత్రం గోకులాష్టమి వెళ్ళక ముందుగా చేస్తారు పండుగ. వీడియో మొత్తం చూడండి.